ఓటు అనే ఆయుధంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చీకటి పాలనను ప్రజలు తరిమేశారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజలందరి జీవితాల్లో చీకట్లను చెరిపేసి సరికొత్త వెలుగులు నింపే ఈ దీపావళి పండుగను తెలుగు ప్రజలందరూ ఆనందంగా జరుపుకోవాలని సీఎం సూచించారు. రాష్ట్ర ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. దీపావళి ప్రాశస్త్యాన్ని తెలియజెబుతూ సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రగతి పథంలో ప్రకాశించాలని కోరుకున్నారు. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతా మోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీప నమోస్తుతే. పరబ్రహ్మగా భావించే దీపాన్ని ఆరాధించే పవిత్ర దినమైన దీపావళి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు. లోకాన్ని పీడిస్తున్న నరకాసురుడు అనే రాక్షసుడిని శ్రీకృష్ణ సత్యభామ కలిసి వధించిన రోజు ఇది. దీపావళి అంటేనే చీకట్లను పారద్రోలి వెలుగులు తీసుకువచ్చే పండుగ. ఈ దీపావళి పండుగ ప్రజల జీవితాల్లో మరిన్ని వెలుగులు తీసుకురావాలని, రాష్ట్రం ప్రగతితో ప్రకాశించాలని ఆకాంక్షిస్తున్నాను అని చంద్రబాబు తన సందేశంలో పేర్కొన్నారు. దీపకాంతులతో శోభాయమానంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకునే పండుగ దీపావళి. తెలుగు ప్రజలందరికీ హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ వేడుకల్లో టపాసులు కాల్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దీపావళిని పర్యావరణ హితంగా చేసుకోవాలని ఆకాంక్షించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపకాంతులతో శోభాయమానంగా సంప్రదాయబద్ధంగా నిర్వహించుకునే పండుగ దీపావళి. తెలుగు ప్రజలందరికీ హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు. మన భారతదేశంలో చేసుకునే ప్రతి పండుగకి ఒక పరమార్థం ఉంది. మనకు జీవన శైలిని నేర్పుతుంది. చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని నిర్వహించుకుంటాం. దీపావళి స్ఫూర్తితో నయా నరకాసులను ప్రజాస్వామ్య యుద్ధంలో ప్రజలందరూ కలిసి ఓడించారు. ఈ నరకాసురులు మారీచుల్లాంటి వారు. రూపాలు మార్చుకుంటూ తమను ఓడించారనే అక్కసుతో ప్రజల మధ్య విభేదాలు సృష్టించి అశాంతి రేకెత్తించే కుట్రలకు దిగుతున్నారు. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండి ఇలాంటి నయా నరకాసురులకు, వారి అనుచర గణనానికి ఎప్పటికప్పుడు గుణపాఠం చెప్పాలి. ఆడబడుచులు సత్యభామ స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి. ఈ వేడుకల్లో టపాసులు కాల్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దీపావళిని పర్యావరణ హితంగా చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అని పవన్ తన దీపావళి సందేశంలో పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం పట్టుదలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. అన్ని రంగాల్లో నెంబర్ 1గా ఉండేలా కృషి చేస్తుందని చెప్పారు. తెలుగు వారి సత్తాను ప్రపంచానికి పరిచయం చేసింది సీఎం చంద్రబాబేనని లోకేష్ అన్నారు. ఆయన వయసు 75 ఏళ్లైనా 25 ఏళ్ల యువకుడిలా పనిచేస్తున్నారని చెప్పారు. నన్ను ఎన్నెన్నో మాటలు అన్నారు. క్రీడా స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నా అని మంత్రి లోకేష్ అన్నారు. సిడ్నీలో పర్యటిస్తున్న ఏపీ మంత్రి లోకేష్ ఆదివారం ప్రవాసాంధ్రులతో సమావేశమయ్యారు. లోకేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పట్టుదలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తోందని అన్నారు. తెలుగువారి సత్తాను ప్రపంచానికి పరిచయం చేసింది సీఎం చంద్రబాబేనని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు ప్రవాసాంధ్రులంతా ఆయనకు మద్దతుగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. పెట్టుబడుల కోసం పక్క రాష్ట్రాలతో చిన్న చిన్న యుద్ధాలు జరుగుతున్నాయన్నారు. తనను ఎన్నో మాటలు అంటున్నారని, క్రీడా స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నానని చెప్పారు. రాష్ట్రాలు పరస్పరం పోటీ పడితేనే భారత్ గెలుస్తుందని లోకేష్ అన్నారు. అన్ని రంగాల్లో నెంబర్ 1గా ఉండేలా కృషి చేస్తోందని చెప్పారు. తెలుగువారి సత్తాను ప్రపంచానికి పరిచయం చేసింది సీఎం చంద్రబాబేనని లోకేష్ పేర్కొన్నారు. ఆయన వయసు 75 ఏళ్లైనా 25 ఏళ్ల యువకుడిలా పనిచేస్తున్నారని అన్నారు. ఇప్పుడు కలిసికట్టుగా మన రాష్ట్రాన్ని మనం పునర్నిర్మాణం చేయాలి. వీ హ్యావ్ టు రీబిల్డ్ అవర్ స్టేట్ టుగెదర్. మేమందరూ ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నాం. 180 బిలియన్ ఎకానమీ ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని ఎట్లా $2.4 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలి. దాంట్లో మీ అందరూ భాగస్వామ్యం అవ్వాలి. అద్భుతమైన అవకాశాలు ఉంటాయి, బట్ నథింగ్ ఈజ్ ఈజీ. నా జీవిత ప్రయాణం చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది. హైస్ ఉంటాయి, లోస్ ఉంటాయి, కానీ కష్టపడదాం. ఒక ఫోకస్తో పనిచేద్దాం. 1 కాదు 2 కాదు 3 దెబ్బలు తగిలినా నిలబడదాం. మన రాష్ట్రాన్ని మనం నిర్మించుకుందామని ఈ సభాముఖంగా ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరూ నేను కోరుతున్నాను. ఈ ఎకనామిక్ గ్రోత్ స్టోరీలో మీరందరూ భాగస్వామ్యం అవ్వండి. ఈరోజు పొద్దున నన్ను రిసీవ్ చేసుకున్న వారు కూడా అడిగారు, సార్ మేము ఎంఎస్ఎంఈ, మమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటారా అని అడిగారు. వాళ్ళకి ఒకటే చెప్పా, నాకు గూగుల్ ఎంత ముఖ్యమో ఎంఎస్ఎంఈ కూడా నాకు అంతే ముఖ్యం. రవి గారు వేదిక మీద ఉన్నారు. ఏపీ ఎన్ఆర్టీలో మిమ్మల్ని సపోర్ట్ చేసేదానికి ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తాం.
అదే ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుకి లింకప్ చేస్తాం. ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు అయితే నేను ప్రతి క్యాబినెట్ మీటింగ్ తర్వాత రివ్యూ చేసుకుంటున్నాం ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చిందనేది. సో మీరు 50 లక్షలు పెట్టుబడి పెట్టినా 50 కోట్లు పెట్టుబడి పెట్టినా నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పిస్తే నేను మీకు అండగా నిలబడతా. ఒక్కసారి కానీ మీరు ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడి పెడితే ఇట్ ఈస్ నో లాంగర్ యువర్ ప్రాజెక్ట్, ఇట్ ఈస్ అవర్ ప్రాజెక్ట్. టుగెదర్ వీల్ ఎన్ష్యూర్ దట్ ఇట్ ఈస్ అ సక్సెస్ఫుల్ మిషన్. వెలుగుల పండుగ దీపావళి తెలుగువారి జీవితాల్లో వేల కాంతులు నింపాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. దీపావళి సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి అంటేనే కాంతి, వెలుగుతో పాటు చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం, దుష్ట శక్తులకు దైవశక్తి సాధించిన విజయాలకు ప్రతీకగా జరుపుకునే పండుగ అని వైఎస్ జగన్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ బేసెంట్ రోడ్లో పర్యటించారు. పలువురు చిరు వీధి వ్యాపారులు, జనరల్ స్టోర్స్, చెప్పుల షాపు నిర్వాహకులతో మాట్లాడారు. జీఎస్టీ తగ్గింపు కారణంగా వస్తువుల ధరల తగ్గుదలను గురించి ఆయన ఆయా వర్గాల వారిని అడిగి తెలుసుకున్నారు. చింతజపూడి దుర్గారావు అనే వీధి వ్యాపారితో సీఎం చంద్రబాబు మాట్లాడారు. తాను ప్రమిదలు, జూట్ బ్యాగులు విక్రయిస్తానని తెలిపారు. ఆయనకున్న సమస్యలను గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. మరో వీధి వ్యాపారి ఎక్కలి బాలకృష్ణతో మాట్లాడారు. చెదలవాడ వెంకట కృష్ణారావు అనే చెప్పుల షాపు యజమానితో మాట్లాడారు. వ్యాపారం నడుస్తున్న తీరు, చెప్పులపై జీఎస్టీ ఏ మేరకు తగ్గింది, విక్రయాలను గురించి అడిగి తెలుసుకున్నారు. బట్టల షాపులకు వెళ్లి అందులో సేల్స్ గర్ల్ గా పనిచేస్తున్న గొడవర్తి లక్ష్మి అనే మహిళతో ముఖ్యమంత్రి ముచ్చటించారు. అనంతరం కిరాణా షాపు వద్దకు వెళ్లి నిర్వాహకుడు బొడ్డు శ్రీనివాస్తో చంద్రబాబు మాట్లాడారు. నిత్యావసర వస్తువుల జీఎస్టీ తగ్గింపు ఎంతవరకు ఉందని, గతానికి ఇప్పటికీ ధరల వ్యత్యాసం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బేసెంట్ రోడ్కు వచ్చిన కొందరు కొనుగోలుదారులతోనూ సీఎం మాట్లాడారు. వారితో ఫోటోలు దిగి ముందస్తుగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, పలువురు ప్రముఖులు ఆకాంక్షించారు. ఈ దీపావళి పండుగ ప్రతి కుటుంబంలో ఆనందాలను నింపాలని దేవుణ్ణి కోరుకున్నట్లు తెలిపారు. టపాసులు కాల్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవడంతో దీపావళిని పర్యావరణ హితంగా చేసుకోవాలని సూచించారు. తెలుగు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఆ లక్ష్మీదేవి దయతో అందరూ ఆర్థికంగా, ఆరోగ్యపరంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి మరి ఆ తల్లిని వేడుకుంటా ఉన్నాను. అదే ఈ ప్రభుత్వం యొక్క, కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన కూడా అని చెప్పేసి. సిటీ కేబుల్ యాజమాన్యానికి, వారి యొక్క సిబ్బందికి మరియు ప్రేక్షకులకి నా యొక్క దీపావళి శుభాకాంక్షలు. సిటీ కేబుల్ ప్రేక్షకులకి, సిబ్బందికి, యాజమాన్యానికి మనస్ఫూర్తిగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ, దీపావళి అంటే వెలుగులతో నిండిన కార్యక్రమం. అలాంటి వెలుగులు ఈ రాష్ట్రంలో 365 రోజులు ఉండాలని, అందరూ కూడా ఒక చక్కటి వెలుగుతో రాష్ట్రాన్ని అభివృద్ధి పరుచుకుంటూ ప్రతి ఒక్క మనిషి కూడా ఆనందం కలిగే విధంగా ఉండాలని, ఈ దీపావళి మరింత శుభం తేవాలని మనస్ఫూర్తిగా మరొకసారి సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తాం. సిటీ కేబుల్ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, సిబ్బందికి, నగర ప్రజలకి హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి మనందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ఈ దీపావళి మనందరితో ఆనందాలు నింపాలని, అందరికీ ఆ భగవంతుని ఆశీస్సులతో ఆయురారోగ్యాలు బాగుండాలని, అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ, ఈ దీపావళి గ్రీన్ దీపావళిగా, పొల్యూషన్ లేని దీపావళిగా చేసుకోవాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా పేరెంట్స్ పిల్లల పట్ల జాగ్రత్త వహించి ఎటువంటి అపాయాలు కలగకుండా క్రాకర్స్ కాల్చేటప్పుడు జాగ్రత్తలు వహించాలని కోరుకుంటూ హృదయపూర్వకంగా దీపావళి శుభాకాంక్షలు ప్రజలందరూ కూడా తెలియజేస్తాం. అందరికీ కూడా రాబో దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సిటీ కేబుల్ ప్రేక్షకులకి, అలాగే విజయవాడ నగర ప్రజలకి దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటూ, ఆ భగవంతుడి ఆశీస్సులు, అమ్మ ఆశీస్సులు ఎల్లవేళలా అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటూ ఈ దీపావళిని చాలా చక్కగా వేడుకగా జరుపుకోవాలి. అలాగే పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే
టపాసులు పేలుస్తారు కాబట్టి అప్రమత్తంగా ఉండాలని తెలియజేసుకుంటూ దీపావళి శుభాకాంక్షలు. ఆనాడు నరకాసురుని వధతో దీపావళి పండుగ చేసుకున్నట్లు ఈ రోజున ప్రజలందరూ కలిసి ఒక రాక్షస ప్రభుత్వాన్ని సాగనంపి ఒక మంచి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చాం. మీకు అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. సిటీ కేబుల్ ప్రేక్షకులకి, విజయవాడ నగర ప్రజలందరికీ, మా సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకి దీపావళి శుభాకాంక్షలు. పెద్దవాళ్ళందరూ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా పర్యావరణానికి ఇబ్బంది లేకుండా సేఫ్గా ఉండే ఈ క్రాకర్స్ని పిల్లలకి ఇవ్వండి. అందరూ పర్యావరణాన్ని మనం రక్షిద్దాం. రేపు మన పిల్లలకి మంచి భవిష్యత్తుని. సిటీ ఛానల్ ప్రేక్షకులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఏదైతే ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా పిల్లలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఆహ్లాదకరంగా వచ్చి క్రాకర్స్ కాల్చుకుంటారు కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా కొంచెం ఎప్పుడు కూడా అప్రమత్తంగా పక్కనే ఉంది. వాళ్ళు ఆ క్రాకర్స్ కాల్సిన సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి, ఎందుకంటే పండుగ అనేది కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకునేది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి, సిటీ ఛానల్ ప్రేక్షకులకి, విజయవాడ నగర ప్రజలకి, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఓటర్లకి, వీక్షకులకి అందరికీ కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు. విజయవాడ సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ నెల 23వ తేదీన అమ్మవారి ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహించే గాజుల పండుగను పురస్కరించుకుని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం అధికారులు, సిబ్బంది కలిసి అమ్మవారికి గాజులను బహుకరించారు. గాజుల మహోత్సవంలో భాగంగా అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణమంతా గాజులతో సర్వాంగ సుందరంగా అలంకరించనున్నారు. వర్ణ శోభితమైన గాజుల అలంకరణతో ఆ రోజు కనకదుర్గమ్మ వారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ నెల 23వ తేదీన అమ్మవారి ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహించే గాజుల పండుగను పురస్కరించుకుని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం అధికారులు, సిబ్బంది కలిసి అమ్మవారికి గాజులను బహుకరించారు. ప్రతి ఏటా ఆలయంలో నిర్వహించే ఈ గాజుల మహోత్సవం అత్యంత విశిష్టతను కలిగి ఉంటుంది. దాతల సహకారంతో నిర్వహించే ఈ గాజుల మహోత్సవంలో భాగంగా అమ్మవారి ప్రధానాలయంతో పాటు ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణమంతా గాజులతో సర్వాంగ సుందరంగా అలంకరించనున్నారు. వర్ణ శోభితమైన గాజుల అలంకరణతో ఆ రోజు కనకదుర్గమ్మ వారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ మహోత్సవాన్ని పురస్కరించుకుని మొట్టమొదటిగా దేవస్థానం తరపున గాజులను అధికారులు, సిబ్బంది ఆదివారం అందజేశారు. మహామండపం 7వ అంతస్తు నుండి ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి తీసుకువచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అందజేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అగ్రవర్ణాలలోని పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయవద్దని సేకరించిన 1 కోటి సంతకాల గురించి రాష్ట్ర గవర్నర్కి దృష్టికి తీసుకువెళతామని వెల్లడించారు. నగరంలోని సెంట్రల్ నియోజకవర్గం 27వ డివిజన్ బావాజీపేటలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేయొద్దంటూ 1 కోటి సంతకాల సేకరణ నిర్వహించారు. కార్పొరేటర్ మల్లేశ్వరి, డివిజన్ అధ్యక్షులు శివ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైసీపీ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అనంతరం మల్లాది విష్ణు, కార్పొరేటర్ మల్లేశ్వరి మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 1 కోటి సంతకాలను సేకరించాలని పిలుపు మేరకు ప్రతి డివిజన్ నుంచి 3000 సంతకాలు తీసుకోవాలనే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా ప్రజల నుంచి సంతకాలు సేకరిస్తున్నామని తెలిపారు. అడిగిందే తడవుగా ప్రజలు సంతకాలు చేసేందుకు ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, తీసుకున్న నిర్ణయాల పట్ల ఉన్న వ్యతిరేకతను ప్రజలు తమ సంతకాల ద్వారా తెలియజేశారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అగ్రవర్ణాలలోని పేదలకు, విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. 1 కోటి సంతకాలు సేకరించి రాష్ట్ర గవర్నర్ దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే మెడికల్ సీట్లు మనకి అవసరం లేదని ప్రభుత్వం చెప్పడం వారి వైఖరి ఏంటో ప్రజలకు అర్థమవుతోందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం మూలంగా పీజీ సీట్లు ఎన్ని వచ్చినాయో ఆంధ్రప్రదేశ్కి, అలాగే పులివెందుల్లో ప్రారంభానికి సిద్ధంగా ఉన్నటువంటి మెడికల్ కాలేజీని మూసేసి ప్రైవేటైజేషన్ చేస్తున్నామని చెప్పని, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి సీట్లు మాకు అవసరం లేదు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు రాశారనంటే ఏ రకమైనటువంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నదో మనకు ఒకసారి స్పష్టంగా ఆలోచించాలని చెప్పని ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. మా నిరసనని, ప్రజల యొక్క అభిప్రాయాన్ని దీనికి వ్యతిరేకంగా సంతకాల రూపంలో సేకరిస్తూ ఈ నెల 28వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ర్యాలీలు చేస్తూ, అలాగే మొదటి వారంలో జిల్లాకు సంబంధించినటువంటి యంత్రాంగం, పార్టీ యంత్రాంగం అంతా కూడా ర్యాలీలు చేస్తూ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎట్లా అయితే పేద ప్రజలకు విద్యా వైద్యం అందాలని చెప్పేసి అదే కోరిక మీద వాళ్ళ తనయుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే బాటలో వెళ్తున్నారు. ప్రతి ఒక్కళ్ళకి విద్య, వైద్య అనేది అందాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. ఎందుకంటే ప్రైవేటీకరణ వద్దు, మాకు ప్రభుత్వ వైద్యశాల కళాశాలలే మాకు ముద్దు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు. దీని గురించి అందరూ చాలా ఆనందంతో కూడా సంతకాలు చేస్తున్నారు. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పాలని ప్రతి ఒక్కళ్ళు కూడా సంతకాల సేకరణ జరుగుతుంది. ఇక్కడికి పెట్టిన వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేక విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బహుజన సాహిత్య చర్చా వేదిక మరియు కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సాహితీవేత్తలు గుమ్మా సాంబశివరావు, గోళ్ల నారాయణ, కూరపాటి మన్మథరావు, పలువురు సాహితీవేత్తలు పాల్గొన్నారు. బహుజన సాహిత్యాన్ని అభివృద్ధి చేయడం కోసం కూరపాటి మన్మథరావు కృషి చేస్తున్నారని తెలిపారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన బహుజన సాహిత్య చర్చ కార్యక్రమం విజయవంతమైందన్నారు. సమాజంలో కులమతాలు లేకుండా తేడాలు పోవాలని ముక్త కంఠంతో ఆకాంక్షిస్తున్నామని తెలిపారు. బహుజన సాహిత్యాన్ని అభివృద్ధి చేయడం కోసం ఒక కార్మికుడైనటువంటి మన్మథరావు గారు ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. ఈ కార్యక్రమం ఇప్పుడు వచ్చినటువంటి ప్రముఖులైనటువంటి సాహితీవేత్తలందరి గురించి మీకు తెలుసు, అవన్నీ పాంప్లెట్లో ఉన్నాయి. మరి ఈ కార్యక్రమం దిగ్విజయం అయింది, అది మీరు చూస్తూనే ఉన్నారు. ఇలాంటి సాహిత్య వేదికలు ఇంకా రావాలని చెప్పేసి, సమాజంలో ఈ కుల మతాల తేడాలు పోవాలని చెప్పేసి కోరుకుంటూ మన్మథరావు గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నేను పద్య నాటకాలు నాకు ఇది ఉంది, కానీ నాకు ఇలాంటి కార్యక్రమం ఇదే ఫస్ట్ సారి. అయితే దీని మీద గవర్నమెంట్ వారితో పోరాడి ఈ కార్యక్రమం పెట్టాను. రాబోయే 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు తెలిపింది. 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ అల్పపీడనం బలపడనున్నది. రాబోయే 4 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, నేడు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచించింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.